వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వ్యవస్థల్ని గాడిన పెట్టి సక్రమంగా పరిపాలన సాగిస్తున్న దశలో ప్రజలు మరి ఆశ ఈ రాష్ట్రంలో వ్యవస్థలు విధ్వంసమైపోయినాయి, ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైపోయింది, అరాచకాలు పెరిగిపోయినాయి, మహిళలకు బలహీన వర్గాలకు రక్షణ కరువై చివరికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి మీదనే తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టిన ఆ పాలకుల దుస్సంస్కృతి నుంచి మరి విముక్తి కల్పించి ఎన్నికల్లో ఘోరంగా వాళ్ళని ఓడించి మరి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. మీ అందరూ కూడా మీ అందరి ఆశీస్సులతో అది ఏర్పడింది. రఫాలాడు మాట్లాడే బ్యాచి ఈ రాష్ట్రాన్ని రఫాలాడిచ్చారు. 5 సంవత్సరాలు చూశారు కదా. 1.0తో వాళ్ళ కళ్ళు చల్లబడలేదు. ఈ రాష్ట్రాన్ని ఇంకా విధ్వంసం చేయాలి అని ఈ సైకోగాళ్ల ఆలోచనలు ఈ రాష్ట్రంలో ప్రజానీకం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. బటన్ నొక్కామో బావిలో దూకి సావండి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఈ రాష్ట్రంలో యువతని గంజాయి మత్తులో ముంచేశారు. నేను సూటిగా అడుగుతూ ఉన్నాను, గతంలో ఎప్పుడైనా మన బిడ్డలు గంజాయి తాగడం చూశానా? ఈ మార్చర్ల గడ్డ మీద అడుగుతా ఉన్నాను. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే ఈ వైసీపీ నాయకత్వం ఆలోచన విధానం సమాజం అర్థం చేసుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి శ్వాస, ప్రతి అడుగు, ప్రతి నిమిషం ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుంచాలనే ఒక తపనతోటి పనిచేస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో 20 నెలల్లో జరుగుతున్న అభివృద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రఫా చేయటం ఎంతోసేపు పట్టదు, చేస్తే తట్టుకోలేరు. మా నాయకుడి విధానం అది కాదు. మాది అభివృద్ధి వేట, సంక్షేమం బాట. ఆ ఆలోచనతోటి ఈ నియోజకవర్గంలో ప్రతి గడపతో ఏం చేయాలని చెప్పేసి ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం. ప్రతి గడపకు మంచినీళ్ళు అందియాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. 70 సంవత్సరాల నిరీక్షణ, అందులో తెలుగుదేశం రైతున్నాడు, వైసీపీ రైతున్నాడు, ఎస్సీ ఉన్నాడు, బీసీ ఉన్నాడు, ఎస్టీ ఉన్నాడు, మైనారిటీ ఉన్నాడు. 70 సంవత్సరాలుగా ఈ రైతాంగం నిరీక్షించింది వరికపూడి జల ప్రాజెక్టు ఎప్పుడు వస్తుందా అని. $3,100 కోట్ల రూపాయలతోటి అంచనాలు రూపొందించి కొన్ని అనుమతుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మాచర్లకు వచ్చినప్పుడు వరికపూడి జల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఇన్ని అబద్ధాలు ప్రజలని మభ్యపెట్టడం వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, మేము చేసే ప్రతి అభివృద్ధి మీ కుటుంబాలని కూడా మీ గడప గడపకు కూడా చేరుతుందని చెప్పి చెప్తా ఉన్నాను.
సమాజాన్ని భద్రంగా ఉంచండి. మాచర్ల నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రశాంతతకి భంగం కలిగించే ఏ అరాచక శక్తిని కూడా సహించేది లేదు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంతో చారిత్రాత్మకమైన ప్రదేశం. ఇక్కడ పరిశ్రమలు కావాలి సార్, ఈ ప్రజలు ఉద్యోగాలు లేక చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నారు అని అడిగినప్పుడు మీ రాక్షస రాజ్యానికి పారిశ్రామికవేత్తలు వస్తారా బ్రహ్మారెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే రాక్షస రాజ్యాన్ని అంతం చేశావో మళ్ళీ ఆ రాక్షసులు పుట్టకుండా చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చాం. గౌరవ పార్లమెంటు సభ్యులు ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలి సార్ అన్నప్పుడు వారు కూడా స్పందించి ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో ఒక టెక్స్టైల్ పార్క్ రావాలని చెప్పేసి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇది కాదు శాసనసభ్యుడు చేయాల్సింది. అనుక్షణం మన శ్వాస ధ్యాస ప్రజల సంక్షేమం కోసం, ప్రతి అడుగు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం వెయ్యాలి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని మీరు అందించారు. నా ప్రతి అడుగు ఈ మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఉంటుంది. ఇకపోతే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడ్డారు. అవన్నీ నాకు తెలుసు. దారి కోసం వెతుకుతున్నాం. పార్టీ కూడా కార్యకర్తల్ని, నాయకులకి ఏ విధంగా మరి ఆదుకోవాలనే ఒక ఆలోచన చేస్తా ఉంది. బహుశా అతి త్వరలోనే ఆ ఆలోచన కూడా కార్యాచరణ వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం మనం అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 100 పడకల ఆసుపత్రిని కట్టాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. దాన్ని ఏ విధంగా చేయాలని కూడా ఆలోచన చేస్తామని చెప్పారు. మరి ఈ 5 సంవత్సరాలలో ప్రతి పల్లెలో రోడ్లను నిర్మిస్తాం, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం. వరిగపూడిసెల ప్రాజెక్ట్ అయితే మరి ప్రతి ఎకరాకి కూడా నీళ్లు అందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తాం. ఇంతకన్నా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఒక శాసనసభ్యుడి స్థాయిలో మరి ప్రజలకు ఇంత సేవ చేసే అవకాశం, భాగ్యం, అదృష్టం నాకు కల్పించిన మా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. మళ్ళీ మీరు లేవకుండా